హరి ఓం. గీతార్థసారము 3వ అధ్యాయము కర్మయోగము. కర్మజ్ఞానములను రెండును నాచే నిర్మింపబడే లోకమందును. కర్మ విడచుట వశము కాదుగావునా, నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదలుట మేలు. నిర్మమద నిరహంకృతుని నిష్కర్మ బుద్ధి జితేంద్రియుడవై నిర్మల జ్ఞానమున్న గప్పిన కూర్మి కామాద్విషజయింపుము. గీతార్థ సారము వినుము, నవనీతము జేకొను విధము. దీనికి అర్థం, ఈ లోకము కర్మ అంటే పని మరియు జ్ఞానం అంటే నాలెడ్జ్ చేత క్రియేట్ అయ్యింది. పనిని విడిచిపెట్టేందుకు కుదరదు. అందుకని చేసే పనిని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి. అప్పుడు పనిని ప్రేమతో, గౌరవంతో, శ్రద్ధతో, జ్ఞానంతో చేస్తారు. ఒక పని అద్భుతంగా ఉండడానికి కేవలం జ్ఞానమే కారణమని గుర్తిస్తాడు. అప్పుడు అహంకారం అంటే నేనే చేశాను అనే భావన ఉండదు. జ్ఞానమే నడిపిస్తుంది అనే రియాలిటీలో బ్రతుకుతాడు అని దీని అర్థం.